కాకినాడ అయితే ఈసారి ఎంపీ గారు సునీల్ 100% విన్ అవుతారన్న. గెలుస్తారా? అంటే ఆయన ఇప్పుడు మేనిఫెస్టోలో కొత్తగా పెట్టాడన్న. ఆయనకి ముందు నుంచి మూడు సార్లు 2 సార్లు ఓడిపోయారు. ఈసారి కూడా గెలుస్తాడు ఆయన. ఇక్కడ సునీల్ గారు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాడన్న బయటకు వచ్చాను. తెలుసుకుంటారన్న. తెలుసు. జగన్ పథకాలు ఎలా ఉన్నాయన్న? బాగున్నాయన్న, సూపర్ ఉంది. ఈ 5 ఏళ్ళలో మీ కాకినాడ డెవలప్మెంట్ మరి మూడు పార్టీలు కుమ్మటైనాయి. అయ్యి జగన్ గారిని ఒక్కరిని ఓడిద్దామని అనుకుంటున్నారు? లేదన్న, సాధ్యం అవదన్న. అంతేనా? 100% జగన్ గారిని ఎంత మెజార్టీతో గెలుపుదాం అనుకుంటున్నారు? అది అయితే ఇంకా ఐడియా లేదన్న. 1,00,000 మెజార్టీతో గెలుపుదాం అనుకుంటున్నారా? సునీల్ గారు మంచి వ్యక్తి. మంచి వ్యక్తి. ప్రజారాజ్యం పార్టీ కాడి నుంచి ఆయన ఉన్నారన్న. ఓకే. కన్నబాబు గారు ఎలా ఉందన్న? మరి కన్నబాబు గారు కూడా చెప్పక్కర్లేదన్న. మరి ఇక్కడ టీడీపీ అన్న బలం ఉందన్న? టీడీపీ బలం ఏం లేదన్న, పని అవదన్న. ఓన్లీ వైఎస్ఆర్సీపీ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడండి కాకినాడ సార్. కాకినాడ. ఈసారి రాజకీయం ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ? రాజకీయం అంటే వైఎస్ఆర్సీపీ విజయవంతంగా ఉందండి. ఇక్కడ ఎంపీగా సునీల్ సార్ పోటీ చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఇక్కడ సునీల్ సార్? చాలా బాగుందండి. సునీల్ సార్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. దానికి తగ్గట్టు ప్రతిదీ కూడా తన స్వయం కృషితో తన మేనిఫెస్టో 400 గ్రామాలని చాలా ఉన్నత స్థాయిగా చాలా కృషితోటి చేస్తున్నారు సార్. 400 గ్రామాలని 400 కోట్లతో అభివృద్ధి చేస్తామంటున్నారు. చేస్తా అన్నారండి. 400 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నారు సార్. అలాగే కదండి, 30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 30,000 ఉద్యోగాలు సామాన్యంగా ఇస్తా అన్నారు. అది కాకుండా సామాన్య భరోసా కూడా సామాన్యులు, ఇంకా సామాన్యులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ప్రతి భరోసా కల్పిస్తా అన్నారు. అలాంటి మన సునీల్ సారు విజయవంతం అవుతాడండి. ఈసారి 2 సార్లు ఓడిపోయారు కదా సునీల్ సార్, మరి ఈసారి గెలుస్తారు? గెలుస్తారు సార్. గెలుస్తారండి. జగన్ పరిపాలన ఎలా ఉంది సార్? జగన్ పరిపాలన ఇంకా బేసిక్గా అండి బాబు. ఇవాళ అమ్మఒడండి, పిల్లలు మామూలుగా సామాన్య పల్లెటూరులో పిల్లలు దుమ్మెట్టుకోనండి, కాళ్ళు దుమ్మెట్టి నడిచేవారండి స్కూల్కి వెళ్ళడానికి. ఇవాళ షూ వేసుకొనండి నీట్గా టక్ చేసుకొని వెళ్తున్నారండి స్కూల్కి. ఆ స్కూళ్ళు కూడా చాలా చాలా అందంగా తీర్చిదిద్దారండి, చాలా బాగా చేశారండి. ఇప్పుడు జగన్ చూసి ఓటేస్తారా లేకుంటే సునీల్ గారిని చూసి ఓటేస్తారా? వీరిద్దరిని చూసి వేస్తామండి. జగన్ గారిని చూసి వేస్తామండి, సునీల్ గారిని చూసి వేస్తాం. వీళ్ళ మంచి నాయకులు కాబట్టి అండి, మంచి ఉన్నత స్థాయిలో అందరికీ చేయగలుగుతారు. సామాన్యుల్ని వీళ్ళు భుజాన్ని మొయ్యగలుగుతారండి. దాన్ని బట్టి మనం వీళ్ళని మనం భుజం మీదకి ఎత్తుకోవచ్చండి. టీడీపీ అదంతా సహజమేనండి. అయినా కానండి ఇవాళ ప్రతి తల్లులు తల్లులండి, అవ్వ తాత ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉన్నత స్థాయిలో ఇలా బతుకుతున్నారంటే ఈ 2 నెలల నుంచి కూడా అండి వాళ్ళకి సవ్యంగా ఏమీ టైంకి ఇంటింటికి వెళ్ళిపోయేదండి పెన్షన్ వెళ్ళిపోయి వీళ్ళకి ఏమీ బయటికి వెళ్ళి పని లేకుండా ఉండేది. ఇవాళ సచివాలయాలకు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళాలంటే వీళ్ళు ఎంతో అవస్థ పడుతున్నారండి. అవస్థపడి కొంతమంది చనిపోతున్నారు కూడానండి. ఓకే. ఈ సునీల్ గారు ప్రజలని అభిప్రాయాలను తెలుసుకుంటారా బయటికి వచ్చి? తెలుసుకుంటారండి బాబు. మహానుభావుడు, ఉన్నత స్థాయి ఉన్నతమైన ఆయన మనసంతా ప్రజానీకానికి అమర్పించే ప్రతిదీ కూడా చాలా కృషితో పెట్టాడండి మేనిఫెస్టో. ఆయన సొంత మేనిఫెస్టో పెట్టినట్టేనండి. ఎంత మెజారిటీతో గెలుపుతారు సునీల్ గారు? చెప్పలేమండి సార్. అంత చాలా చాలా గొప్పగా ఉంటుందండి. అంచులంచులుగా కూడా ఉంటుందండి. చాలా ఎదుగుదల బాగుంటుంది సార్. వీళ్ళ మనసును ఉన్నత స్థాయి ఉన్న మనుషులు కాబట్టి అండి.